నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మేడే వేళ ప్రభుత్వానికి సవాల్. లేబర్ కోడ్స్ రద్దుపై యుద్ధం. కార్మికులపై కేంద్రం కుట్ర. రగిలిన మేడే సెగలు. భగ్గుమన్న ఐఎఫ్టియు బీడీ కార్మికుల ఆవేదన. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ. మే 1కి ముందే రచ్చ. కార్మిక లోకంలో కల్లోలం. కార్మిక లోకంలో ఇప్పుడు కొత్త సెగలు మొదలయ్యాయి. మేడే రావడానికి ముందే నిర్మల్ జిల్లాలో కార్మిక సంఘాలు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. చికాగో పోరాట స్ఫూర్తిని గుర్తు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ రద్దు చేయాల్సిందేనని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఐఎఫ్టియు నేత ఎం హరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కార్మికులను బానిసలుగా మారుస్తున్న చట్టాలేంటి? ఈ పోరాటం వెనుక ఉన్న అసలు ఆవేదన ఏంటి? ఇప్పుడు రిపోర్ట్ చూద్దాం. కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు రద్దు చేయాలి. కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మికులను నాశనం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. బీడీ పరిశ్రమను నాశనం చేసే కోర్పా చట్టాన్ని రద్దు చేయాలి. ఇవ్వాలి. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలి. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవన భృతి. కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఇవ్వాలి. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలి. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవన భృతి. మేడే మేడే కార్మికుల ఐక్యత. రద్దు చేయాలి. కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. నిర్మల్ జిల్లా బైన్సా, ముధోల్, దేగాం ఈ ప్రాంతంలో ఇప్పుడు మేడే పోస్టర్ల రచ్చ మొదలైంది. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హరిత నేతృత్వంలో కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. మే 1, 1886న చికాగోలో కార్మికుల నెత్తుటి దాడులతో మొదలైన పోరాటం నేటికి కొనసాగుతుందని ఆమె గుర్తు చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు. అంతేకాదు బీడీ పరిశ్రమను ఊపిరి తీసేస్తున్న కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కార్మికుల రక్తాన్ని దారబోసి కేంద్రం తెస్తున్న చట్టాలు కార్మికులకు ఆధునిక బానిసలుగా మారుస్తున్నాయని హరిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చూశారుగా, మేడే అంటే కేవలం ఒక సెలవు దినం మాత్రమే కాదు, కార్మికుల ఆత్మ గౌరవ పోరాటం. కేంద్రం దిగివస్తుందా లేక ఈ నిరసనలు మరింత ఉధృతం అవుతాయా అన్నది చూడాలి. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు కార్మిక నాయకులు. కీప్ వాచింగ్ న్యూస్ 9 టీవీ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.